గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి పి శైలజ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలు కన్నా సాకారం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. అలాంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని, భారతదేశాన్ని బానిస సంఖ్యల నుంచి స్వాతంత్ర దేశంగా మలచడంలో అహర్నిశలు కృషి చేశారన్నారు. ఉర్దూ పాఠశాలలు తనిఖీ అధికారి ఎండి కాసిం మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, అహింసలను ఆయుధాలుగా మార్చి స్వాతంత్రాన్ని సాధించారని, జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి దేశ సమైక్యత కోసం పోరాడారన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ కార్యాలయ సిబ్బంది గణేష్, నరేష్, సుబ్బారావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని అడుగుజాడల్లో అందరూ నడవాలి అనేసి కోరుకుంటున్నాను. అలాగే గాంధీ గారితో పాటు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఆయన కూడా ఈరోజు స్మరించుకుంటూ స్వాతంత్ర్యం కోసం వాళ్ళిద్దరూ చేసిన కృషిని, అలాగే వాళ్ళు మనకు చూపిన బాటని తెచ్చుకుని ఆ దారిలో నడవాలనేసి అందరికీ కోరుకుంటున్నాను.